లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలి, పరిగెత్తాలి, డే అండ్ నైట్ నిద్రాహారాలు మాని కృషి చేయాలి. నచ్చినవన్నీ పక్కన పెట్టేయాలి, నచ్చనివన్నీ అలవాటు చేసుకోవాలి. రోజుకి ఇన్ని గంటలు పని చేయాలి, అన్ని గంటలు పని చేయాలి. డిసిప్లైన్, టైమ్ మేనేజ్‌మెంట్, కంఫర్ట్ జోన్ నుండి బయటకి రావాలి. ఎట్సెట్రా, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇలాంటివి ఎన్నో చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు. కానీ ఈ వీడియో అలా ఉండదు. జనరల్‌గా మనం ఏదైనా పని చేయడానికి ఆ టైంలో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఆ మోటివేషన్ ప్రతిరోజు చేసుకోలేము. నాకు తెలిసి నాతో సహా చాలామంది ఇలానే ఉంటారు. బట్ ఈ బుక్ చదివాక విల్ పవర్‌ని మరీ ఎక్కువగా యూజ్ చేయాల్సిన పని లేకుండా స్మూత్‌గా, కంఫర్ట్‌గా లైఫ్‌ని చేంజ్ చేసుకునే వే ఏంటి అనేది అర్థమవుతుంది. అదే 'అటామిక్ హ్యాబిట్స్' బై జేమ్స్ క్లియర్. ఈ బుక్ ప్రకారం మనం రోజు చేసే హ్యాబిట్స్‌ని చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. అయితే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మాత్రమే కవర్ చేయగలను. నేనైతే బుక్ మొత్తం చదవమని రికమెండ్ చేస్తాను. ఈ బుక్ నుండి మనకు ఉపయోగపడే విషయాన్ని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు లైఫ్ అద్భుతః. లైఫ్‌ని మరింత అద్భుతంగా చేసుకోవడానికి ఉపయోగపడే వీడియోలను చూడటానికి ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐయామ్ ష్యూర్ వీడియోలో మీకు ఉపయోగపడే పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జేమ్స్ క్లియర్ ఈ బుక్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్డ్గా క్లియర్గా హ్యాబిట్ని ఎలా ఈజీగా ఫామ్ చేసుకోవచ్చో చెప్పారు. అటామిక్ హ్యాబిట్స్ అంటే చిన్న చిన్న అలవాట్లు. మనం రోజు చేసే హ్యాబిట్స్ని చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఒక అమేజింగ్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. డైట్లో హెల్తీ ఫుడ్ని యాడ్ చేసుకుంటూ 1 ఇయర్కి మంచి హెల్తీ రిజల్ట్స్ సాధించగలుగుతారు. అలాగే రోజు బుక్లో ఒక్క పేజ్ అయినా చదివారనుకోండి, 1 ఇయర్కి ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతాం. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మన హోమ్ని ఎప్పుడూ నీట్గా హైజెనిక్గా ఉంచుకోవాలి అనుకుంటే డైలీ ఒక 10-15 మినిట్స్ ఏదైనా వైప్ లేదా క్లాత్ని తీసుకొని మనకు బయటకు కనిపించే ప్లేసెస్ అన్నీ కూడా ఒక్కసారి ఆ క్లాత్తో తుడిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా డైలీ ఈ చిన్న హ్యాబిట్ని పాటిస్తే ఎప్పుడూ హోమ్ని నీట్గా ఉంచుకునే అలవాటు మీ సొంతం అవుతుంది. దీంతో పాటు డీప్ క్లీనింగ్కి కష్టం కూడా అవ్వదు. బట్ ఇలా చేయాలనుకున్న పనిని రోజు కన్సిస్టెన్సీతో చేయగలుగుతున్నామా? ఎప్పుడు ఒకే ఆ హ్యాబిట్ని మెయింటైన్ చేయగలిగే సత్తా మనలో ఉంటుందా? ఉండట్లేదు. ఒక వారం రోజులు చేస్తాం, ఒక 10 రోజులు చేస్తాం, మళ్ళీ మామూలే. అలా కంటిన్యూస్గా చేయడానికి మన మైండ్ని మోటివేట్ చేసుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మార్పు అనేది 3 లేయర్స్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ అవుట్కమ్, సెకండ్ వన్ ప్రాసెస్, 3 ఐడెంటిటీ. ఫస్ట్ వన్ అవుట్కమ్ చూస్తే మనం ఆ పని చేయడం వలన వచ్చే రిజల్ట్. సో ఆ రిజల్ట్ నుంచి ఊహించుకుంటూనే అక్కడే స్టార్ట్ చేస్తాం. రెండోది ప్రాసెస్. ప్రాసెస్ అంటే మనం నిర్ణయించుకున్న గోల్కి మనం చేయాల్సిన పని. ఇంకా థర్డ్ది ఐడెంటిటీ. అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారనేది మీ వ్యక్తిత్వం, మీ అలవాట్లు అన్నీ కూడా ఈ ఐడెంటిటీలోకి వస్తాయి. బట్ ఇక్కడ ఆ పని చేయడం వలన వచ్చే రిజల్ట్ మీద ఫోకస్ కన్నా మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాం, మన డైలీ రొటీన్ ఎలా మారాలనుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు టీ కాఫీ మానేయాలనుకుంటున్నారు. అందులో ఒక అతని దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు టీ తాగుతారా అని అతను అంటాడు, వద్దండి నేను టీ కాఫీ మానేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇంకొక అతను ఏమంటాడు, వద్దండి నేను టీ కాఫీ తాగను అని చెప్తాడు. అంటే ఇక్కడ మొదటి వ్యక్తి తను మానేయాలనుకున్న హ్యాబిట్ దగ్గరే ఉన్నాడు, మానేయాలి అనుకుంటున్నాను అనే ఆలోచనలోనే ఉన్నాడు. రెండో వ్యక్తి తను ఏ విధంగా మారాలనుకుంటున్నాడో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. The more pride you have in a particular aspect of your identity, the more motivated you will be to maintain the habits associated with it. సో మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీరు చేయాలనుకున్న పనుల్ని ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో దానికి సంబంధించిన అలవాట్లని మెయింటైన్ చేయడంలో కూడా అంత మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా తెలుసుకోవాలి. బికమింగ్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రిక్వైర్స్ యూ టు కంటిన్యూస్లీ ఎడిట్ యువర్ బిలీఫ్స్ అండ్ టు అప్గ్రేడ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ ఐడెంటిటీ. ఇక్కడ ప్రతి హ్యాబిట్కి 4 పార్ట్స్ ఉంటాయి. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఈ ఎపిసోడ్లో క్యూ అండ్ క్రేవింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా పార్ట్ 2లో రెస్పాన్స్ అండ్ రివార్డ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జేమ్స్ క్లియర్ ఈ 4 కూడా 4 లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ వన్ క్యూ, మేక్ ఇట్ ఆబ్వియస్ అనే లాతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యూ అంటే ట్రిగ్గర్.
ఏ గుడ్ హ్యాబిట్‌నైనా ఫార్మ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ హ్యాబిట్‌కి మనం ట్రిగ్గర్స్ ఇవ్వాలి. అంటే ఆ గుడ్ హ్యాబిట్‌కి చేంజ్ అవ్వాలి అనేది మన మైండ్‌కి ఆబ్వియస్ అయిపోవాలి. ఈజీ అయిపోవాలి. ఇలా ఒక హ్యాబిట్‌ని మన లైఫ్‌లో ఆబ్వియస్ చేసుకోవాలి అనుకుంటే, ఆ హ్యాబిట్‌కి చెయ్యాలి అనే ఇంటెన్షన్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక హ్యాబిట్‌ని మనం స్టార్ట్ చేస్తాం కానీ దాన్ని కంటిన్యూయస్‌గా చేయలేము. అలా కంటిన్యూయస్‌గా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయంగానే హాట్ వాటర్ తాగాలి లేదా డీటాక్స్ డ్రింక్ తాగాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. అలా తాగాలి అనే ఆలోచన ఉండే కన్నా ముందు రోజే తాగడం కోసం ఒక బౌల్ నిండా వాటర్ తీసి ఆ స్టవ్ మీద పెట్టి పడుకున్నారనుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి వచ్చిన వెంటనే ఆ వాటర్‌ని హీట్ చేసుకొని హాట్ వాటర్ తాగొచ్చు. లేదా డీటాక్స్ డ్రింక్ తాగాలనుకుంటే కాస్త జీలకర్ర, సిన్నమన్ ఇవన్నీ నానబెట్టుకొని ఉంచుకుంటారు కదా! అవి రెడీ చేసి పెట్టుకొని స్టవ్ పక్కన పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే డీటాక్స్ డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. సో, ఇలా మనం క్రియేట్ చేసుకోవాలనుకున్న హ్యాబిట్ ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటిదే ఇంకొక మెథడ్ హ్యాబిట్ స్టాకింగ్. దీని గురించి 7 సింపుల్ హ్యాబిట్స్ ఫర్ డిసిప్లిన్ అనే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది, చెక్ చేయండి. హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఆల్రెడీ ఉన్న హ్యాబిట్స్‌తో కొత్త వాటిని చేర్చి అలవాటు చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగడం అలవాటు ఉంది. దాని తర్వాత గార్డెన్‌లోకి వెళ్ళి మొక్కల పనులు చూసుకోవడం కూడా అలవాటు ఉంది. సో, ఈ రెండిటితో పాటు మీరు ఇంకొక అలవాటు సెల్ఫ్ కేర్ లాంటిది ఏదైనా అలవాటు చేసుకోవాలనుకుంటే అంటే ఫేస్ ప్యాక్ లాంటిది గానీ, హెయిర్ ప్యాక్ లాంటిది గానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కాఫీ తాగిన వెంటనే ఫేస్ ప్యాక్ కలిపేసుకొని దాన్ని ఫేస్‌కి అప్లై చేసుకొని గార్డెన్‌లోకి వెళ్ళి గార్డెన్ పనులు చేసుకోవచ్చు. సో, ఇలా పాత హ్యాబిట్స్‌తో పాటు కొత్త హ్యాబిట్‌ని యాడ్ చేసుకోవడం. అది కూడా ఒకటి కాకుండా 2, 3 హ్యాబిట్స్‌ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూయస్‌గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకునే అలవాటుని క్రియేట్ చేసుకోవచ్చు. గుడ్ హ్యాబిట్‌ని ఫార్మ్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో, బ్యాడ్ హ్యాబిట్స్‌ని బ్రేక్ చేయడానికి కూడా మనం అదే పద్ధతిలో ఫాలో అవ్వచ్చు. అంటే ఇప్పుడు మేక్ ఇట్ ఆబ్వియస్ అనేది డు నాట్ మేక్ ఇట్ ఆబ్వియస్ చేయాలి. మనం వదిలేయాలనుకున్న బ్యాడ్ హ్యాబిట్స్‌కి సంబంధించిన విషయాలు థింగ్స్ ఏమీ కూడా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఉండకుండా చూసుకోవాలి. అంటే ఆ విషయాలు ఏమీ కూడా మనం ముందు ఆబ్వియస్ కాకుండా చూసుకోవాలి. అంటే జంక్ ఫుడ్ మానేయాలనుకుంటే జంక్ ఫుడ్ అసలు ఇంటికే తీసుకురాకుండా ఉండడము. సోది మాటలు చెప్పకుండా ఉండాలి, గాసిప్స్ దగ్గరికి వెళ్ళకూడదనుకుంటే ముందు అసలు ఆ చెప్పే వాళ్ళకి దూరంగా ఉండడం. అలాగే సోషల్ మీడియా స్క్రోలింగ్ తగ్గించాలనుకుంటే దానికి సంబంధించిన యాప్స్‌ని తీసేయడం. లేదు అంటే హోమ్ స్క్రీన్‌లో కాకుండా ఎక్కడో లాస్ట్ స్క్రీన్‌లో పెట్టేయడం. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ చేయాలనుకునే క్యూ మనకి ఆబ్వియస్ కాకుండా ఎన్విరాన్మెంట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఇక సెకండ్ వన్ క్రేవింగ్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న క్యూని ఇంప్లిమెంట్ చేయడానికి టెంప్టేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్, పూర్తిగా వినండి. ఇది మేక్ ఇట్ అట్రాక్టివ్ లా. మనం ఏం పని చేయాలనుకున్నా దాని నుంచి ఒక కిక్ ఇచ్చే రివార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మనసుని హ్యాపీగా ఉంచే రిజల్ట్‌ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో, ఇలా ఏదైనా పని చేసి దాని నుంచి వచ్చే రిజల్ట్‌ని ఎంజాయ్ చేయడానికి మన బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే డోపమైన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. మన బ్రెయిన్‌లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ని కలిగించే ఈ డోపమైన్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్ వల్లనే మన డైలీ రొటీన్ అంటే పడుకోవడం, తినడం, ఏదైనా పని చేయాలనుకోవడం, ఆఫీస్‌కెళ్ళడం అలాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్ రిలీజ్ కాకపోతే మనం అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించలేం. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం చేసిన పని దగ్గర నుంచి మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది, దానివల్ల మనం ఎలా బెనిఫిట్ అవుతాము, మన కెరీర్ గ్రోత్‌కి ఎలా ఉపయోగపడుతుంది, మన లైఫ్ ప్రొడక్టివ్‌గా మారడానికి ఎంత ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఇలా ఆలోచించడం వలన మనలోని ఆ పని చేయాలనే టెంప్టేషన్ లేదా క్రేవింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ టైంలో ఈ డోపమైన్ మంచి కిక్ ఇచ్చే మోటివేషన్ ఇస్తుంది మనకి. ఇక్కడ మన మైండ్ సెట్‌ని షిఫ్ట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఐ హావ్ టు డూ దిస్ అని అనిపించినప్పుడు ఐ గాట్ టు డూ దిస్ అని అనుకోవాలి. సపోజ్ వీడియో ఎడిటింగ్ నాకు ఒకసారి చాలా టైం పడుతుంది, చాలా బోర్ కొడుతుంది. ఐ హావ్ టు డూ దిస్ అని నేను చేయడం తప్పదు అని అనుకుంటే బోర్ ఫీల్ అవుతాను. అలా కాకుండా ఐ గెట్ టు డూ దిస్ అంటే దానివలన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తాయి, మంచి కంటెంట్ చేసిన ఫీల్ కూడా ఉంటుందని ఫీల్ అయితే నాకు బోరింగ్ అనేది ఉండదు. మంచి ఫీల్‌తో ఆ వర్క్‌ని ఫినిష్ చేస్తాను.
అంటే చేయాల్సిన పనిని బోరింగ్ అనుకోకుండా దాని నుండి వచ్చే బెనిఫిట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని చేయాలి. అలాగే కొన్నిసార్లు మనకు నచ్చని పనులు చేయాల్సొస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా బోరింగ్ పని. దానికి నా ఫేవరెట్ సీరియల్ చూస్తూ గానీ, లేదంటే ఏదైనా టీవీ షోస్ చూస్తూ గానీ చేస్తాను. సో, బట్టలు మడత పెట్టడం అయిపోతది. పనిని ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తాను. నా సీరియల్ కూడా అయిపోద్ది. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతారు. నాకు వీడియోస్ కోసం స్క్రిప్ట్ రాస్తాను కానీ ఎడిటింగ్‌కి ఒక్కొక్కసారి బోర్ ఫీల్ అవుతాను. సో, అలాంటి టైంలో మా బాబు రోహన్ హెల్ప్ తీసుకుంటాను. రోహన్ నాకు ఖాళీ టైంలో పిక్స్‌ని, వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేయడము, లేదా థంబ్‌నెయిల్‌కి మంచి బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేయడము, వీడియో నుంచి మంచి సజెషన్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. బేసిక్‌గా వాడికి ఎడిటింగ్‌లో నాతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. నాకేమో వాడితో స్పెండ్ చేసే టైం వస్తదని నేను చేస్తూ ఉంటాను. సో, రోహన్‌తో ఎప్పుడూలాగే చదవడము, లేదంటే చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం కాకుండా, ఇలా డిఫరెంట్ వేలో టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. నా పని కూడా అవుతుంది. అలాగే మనం ఏదైనా పనిని చాలా ఇంట్రెస్టింగ్‌గా, అట్రాక్టివ్‌గా చేయడానికి సమ్‌టైమ్స్ మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, లేదా పవర్‌ఫుల్ పీపుల్ కానీ, వాళ్ళ నుంచి వచ్చే ఇన్‌స్పిరేషన్ కారణమవ్వచ్చు. గుడ్ హ్యాబిట్స్‌ని బిల్డ్ చేసుకోవడం కోసం ఎన్విరాన్మెంట్‌ని అట్రాక్టివ్‌గా చేయడం ఎంత ఉపయోగపడుతుందో, బ్యాడ్ హ్యాబిట్స్‌ని బ్రేక్ చేయడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. సింపుల్‌గా ఈ మేక్ ఇట్ అట్రాక్టివ్‌ని అన్‌అట్రాక్టివ్ చేసుకోవడమే. అంటే సిగరెట్ మానేయాలన్నా, డ్రింకింగ్ మానేయాలన్నా, జంక్ ఫుడ్ మానేయాలి, లేదా సోషల్ మీడియా స్క్రోలింగ్ మానేయాలన్నా వాటి నుండి వచ్చే బ్యాడ్ రిజల్ట్స్‌ని మైండ్‌లో విజువలైజ్ చేసుకుంటే వాటి నుంచి దూరంగా ఉంటాం. లేదా ఇలా నెగెటివ్‌గా ఊహించుకోవడం ఇష్టం లేకపోతే పాజిటివ్‌గా అంటే జంక్ ఫుడ్ మానేస్తే మంచి హెల్త్ వస్తుంది. మంచి బాడీని మెయింటైన్ చేయగలుగుతాము. అలాగే స్క్రోలింగ్ చేయకుండా ఉంటే బోలెడు టైం మిగులుతుంది. నా వీడియోస్ కోసం మంచి కంటెంట్‌ని క్రియేట్ చేయగలుగుతాను. ఇలాంటి మంచి విషయాలని ఊహించుకోవాలి. ఇలా మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్‌ని కూడా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని అన్‌అట్రాక్టివ్‌గా మార్చుకొని కూడా బ్రేక్ చేయొచ్చు. ఈ వీడియో పార్ట్ 2ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దాంట్లో థర్డ్ అండ్ ఫోర్త్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. గుడ్ హ్యాబిట్స్‌ని ఎంత ఇంట్రెస్టింగ్‌గా, స్మూత్‌గా, కంఫర్ట్‌గా యాక్షన్ ఫార్మ్‌లోకి తీసుకురావాలో చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఒక మంచి విషయం తెలుసుకుందాం. బలంగా నమ్మితేనే సరిపోదు. బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.